హలో అండి, అందరూ బాగున్నారా? ఏంటి చీపురుతో ఊడుస్తున్నా అనుకుంటున్నారా? బూడిద ఊడుస్తున్నానండి. ఒక 4-5 రోజుల నుంచి విపరీతమైన గాలి వస్తుంది. దాని ద్వారా ఇదిగో చూడండి, మా ఇండ్ల పైకి ఇంత బూడిద వచ్చేస్తుంది. ఆ బూడిదంతా క్లీన్ చేస్తాను నేనైతే. మామూలుగా వచ్చే చిన్న గాలికే ఇంత బూడిద వస్తుంది. ఇంకొకసారి వచ్చే పెద్ద గాలికి మా ఇంట్లో పరిస్థితి, మా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. చూసారా బూడిద ఎంత బూడిద వచ్చేసిందో. ఇప్పుడు ఇది గాలి ఎంతసేపు వస్తే అంతసేపు ఈ బూడిద మా ఇండ్ల మీద పారుతూనే ఉంటుందండి. ఆ గాలి ఆగేంత వరకు మేము కూడా అట్లా వెయిట్ చేయాలి. ఇది నేను వీడియోలో మీకు చూపిద్దామని చెప్పేసి ఊడుస్తున్నా. ఇది పొద్దున 8 గంటల నుంచి స్టార్ట్ అయింది బూడిద అయితే. ఇప్పుడు మధ్యాహ్నం అయితే 1 గంట గాడానికి వస్తుంది. ఇప్పటిదాకా గాలి వస్తూనే ఉంది. మాకు కూడా ఏం చేయాలో అర్థం కాక సపరేట్గా కూర్చున్నాం. దర్వాజాలు, కిటికీలు, డోర్ కర్టన్లు వేసి మొత్తం డోర్లకు కిటికీలకు అన్ని అడ్డం పెట్టేసి సపరేట్గా బయట కూర్చున్నాము. ఇక మా లక్కైతే మస్తు సతాయిస్తారు. చిన్నపిల్లలు కదండి పాపం, వాళ్ళకు కూడా అసలు బూడిదకి ఏం చేయాలా ఇంట్లో ఉండలేక బోరు కొట్టి సతాయిస్తుంటే లక్కీతోనైతే సరదాగా అట్లా ఏబీసీలు రాపిస్తూ కూర్చోబెట్టాము. చూడండి లక్కీ మాటలు. హాయ్, మాట్లాడు. అందరు బాగున్నారు? అడుగు. అందరూ బాగున్నారా? ఇవాళ నేను 1 2 3లు 1 2 3 రాస్తున్నా. ఇప్పుడు ఎలా రాయాలో చూపిస్తా. ఓకే. ఫస్ట్ చూడండి, మా లక్కీ అయితే 1 2 3లు రాస్తాడు. 1 పెన్సిల్ కొంచెం వెనకకు పట్టుకో. ఓకే. 2 3 4 5 6 7 8 అయ్యో, ఓకే ఓకే ఓకే, ఏమంటలేను. ఎలిజర్తో దూడువమ్మా. ఓకే, మంచిగా రాయి. గుడ్ బాయ్. పెన్సిల్ వెనక పట్టుకో. ఓకే. 9 10 ఓకే. 11 12 13 14 15 16 17 18 19 20 ఒరే 2 అటు 2 అటు 0 ఇటు రా. చూసిండ ఫ్రెండ్స్, నన్ను వేస్ట్ ఫెలో అనబోయిండు వాడు. వీడియో చూసి మళ్ళా ఓ అక్క అంటాడు నన్ను. 20 రైట్. 20 20 ఇక్కడ 2 ఇక్కడ 0. నువ్వు రాయి నానా, నీకు ఎట్లా వస్తుంది రాయి. 0 2 నో నో ఫస్ట్ 2. ఫస్ట్ 2 ఇక్కడ. అరే 2 ఇటు ఇటు. రైట్. నువ్వు చేయి తీయచ్చు. 2 0 ఓకే. 20 అది చూసిండ్రు ఎంత కోపం వస్తుందో వానికి. చూడండి జరా, అక్కడ చూడు మా అచ్చని ఎట్లా గిచ్చుతాండు చూడు. అరే ఏమన్నద్దు, అచ్చని ఏమన్నద్దు. ఓకే. మళ్ళీ ఎట్లా రాస్తారు చూడండి. ఆను వెరీ గుడ్. మా లక్కీ అయితే అలా రాస్తాడు. అలా అయితే నాకైతే నేనైతే మర్చిపోయినా. వాడు కరెక్ట్ రాస్తాడా రాంగ్ రాస్తాడా నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీరు జర చూసి చెప్పుండ్రి. ఓకే రాయ్.
లక్కీ నువ్వు రాస్తానే కరెక్టేనా? రాస్తున్నా కరెక్టే. అవునా? ఏంటది? ఓకే. పెన్సిల్ వెనక పట్టుకో. ఓకే. ఓకే ఓకే కరెక్టేనా? కరెక్టే అబ్బా. పెట్టు కింద ఒత్తు పెట్టు. కింద కింద ఏ కరెక్టే కదరా కాక. కా ఇట్లా వస్తుందక్క. 1 2 కా ఇట్లా వస్తుంది. వాడు ఇట్లా రాసిండు చూడు. ఓకే ఓకే మరి తూడ్చి మళ్ళీ రాయి. దాన్ని కొట్టకురా, అది ఎప్పుడో నేను ఒక్కటి తప్పుతుంది కానీ. చూడు రేపు దాన్ని ఎట్లా బెదిరిస్తాడు చూడు. వద్దు లక్కీ ప్లీజ్. ఓకే ఓకే రాయి. అయ్యో ఇగో వీడియోలు అందరు చూస్తా ఉంటారు నిన్ను. తొందరగా కార్ రాంగ్ తుడు ఇక పోనీ అబ్బో పోనీ. ఎలేజర్ సారీ పెన్సిల్ వెనుక పట్టుకోండి. ఓకే. ఇండియా ఫస్ట్ పీ రాసి దాన్ని గా చేసిండు మావాడైతే. రాసి ఇట్లని రేట్ కొట్టాలి అంతే అక్క. ఓకే సూపర్ అబ్బా నువ్వు సూపర్. ఇండి ఇక చూడుండ్రి మా గచ్చ అంత అవతారం ఎట్లున్నదో. ఘోరం అంతా బూడిది వారిపోయి ఉన్నది. మాకైతే అంత ఇల్లంతా బయట అయితే అట్లా కూర్చున్నాం మేమైతే. ఏం చేయలేము ఇవాళ అయితే. ఆల్రెడీ ఇదే పరిస్థితి 4 రోజుల నుంచి. అందుకే ఏం చేయలేక పాపం మా లక్కీని కూర్చోబెట్టుకొని ఏబిసిడీలు ఆలు 1 2 3లు రాపించుకుంటా అట్లా టైంపాస్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఇస్తా. ఏంద్రా అయ్యో మా ఇంట్లో ఇంకో చిన్నపిల్ల అయితే వాళ్ళు రాస్తుంది. మా చిన్నపిల్ల రాసిన వాళ్ళు కరెక్టా లేకుంటే మా పెద్ద పిల్లగాడు రాసిన వాళ్ళు కరెక్టా? ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదిగోండి మేము హాల్లో కూర్చున్నామన్నా కదా, అక్కడ కూడా నేను ఊడ్చి చూపిస్తాను చూడండి. ఇక గింత బూడిదలో మేము కూర్చున్నాము పొద్దున్నే గబగబా వంట చేసుకొని ఇంట్లోనే కూర్చొని తిన్నాము. తినేసి వచ్చి గిడ బయట కూర్చున్నాము. ఈ బూడిదలో కూర్చొని అప్పటి నుంచి మేమైతే లక్కీతో పాపం ఏబిసిడీలు 1 2లు ఇవన్నీ రాపిస్తున్నాము. మాకు కూడా ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇక మేము ఏం చేయని ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్. ఇదంతా జరగాల అయిపోయినాక ఇదంతా మంచిగా ఊడ్చేసుకొని తర్వాత మళ్ళీ వాటర్తో మంచిగా అంత శుభ్రంగా కడిగేసుకోవాలి. అయినా కానీ ఈ బూడిదైతే పోదు, మళ్ళీ గచ్చు కట్టినే బట్టి ఉంటుంది. ఇక దాన్ని ఒక 2 3 సార్లు దినమంతా ఒక 2 3 సార్లు మేము ఒక చీపురు బట్టి ఊడిస్తే కానీ అది అప్పుడు గచ్చు నుంచి వదిలేది. అప్పటిదాకా మాకు ఈ టార్చర్ కూడా తప్పది. దీనికోసం అయితే ఎవ్వరు పట్టించుకోరు మమ్మల్ని. ఎన్టీపీసీ వాళ్ళు పట్టించుకోరు, ఏ అధికారులు పట్టించుకోరు. ఇంకా మా జీవితం అంతా మేము ఇక్కడ ఈ ఇన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికితే అన్ని సంవత్సరాలు మేము బూడిదని ఎత్తుకుంటా ఊడ్చుకుంటా కడుక్కుంటా ఉండాల్సిందే మా పరిస్థితి అయితే. ఎందుకంటే దీన్ని ఆపే శక్తి మనుషులకున్న ఎవ్వరు హెల్ప్ చేయరు. ఇంకా ఇది ఆగాలి అని అంటే దేవుడే ఆ గాలి ఆపాలి మాకు. ఆ గాలి ఆగిపోతే కానీ మాకు ఈ బూడిద రావడం ఆగిపోతుంది. ఇది కేవలం ఎండాకాలం మాత్రమే. ఈ ఎండాకాలం 4 నెలలు మాత్రమే మేము పడే ఈ నరకము. ఇంకా దాని తర్వాత అయితే చలికాలము వర్షాకాలం అయితే ఈ బూడిద రాదు. అప్పుడైతే కొంచెం గాలి ఎక్కువ రాదు కాబట్టి అప్పుడైతే బూడిద రాదు. ఇంకా వర్షం పడితే కూడా రాదు.
వర్షం పడకుంటే మాత్రం మా పరిస్థితి ఇట్లుంటుంది. ఎగ్గి వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి.